రేపు భవిష్యత్తులో ఇలాంటి పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పర్మిషన్స్ గురించి కానివ్వండి, ఈవెన్ హీరోల సైడ్ నుంచి కానివ్వండి, ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏంది, ఫంక్షన్స్ ఏంది ఇలాంటి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరించాలి, వాళ్ళు పెట్టుకునే బౌన్సర్స్ కానివ్వండి, ఒక కోఆర్డినేషన్ అనేది ప్రభుత్వం దగ్గర ఒక పర్మిషన్ తెచ్చుకోవటమే కాదు, అటు పోలీసు వారితో కూడా వీళ్ళు ఎలా వ్యవహరించాలి, వీళ్ళ టీమ్స్ వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి తప్పులు జరగకుండా బాధ్యతగా వీళ్ళు కూడా ఎలా మసులుకోవాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కొన్ని తయారు చేసుకొని అటు ప్రభుత్వంతో కూడా కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఒక బాధ్యతగా, అంటే అందరూ అంటే ఏదో నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి అన్ని వాళ్లే చూసుకుంటారు, తప్పండి ఇది. వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మనం కూడా ఎట్టబడితే అలా చేయకూడదు. అలానే వీళ్ళే ఖచ్చితంగా హీరో కావాలని చేశాడని కాదు. ఇక్కడ ఆయన కొంతమంది ఒక 50 మందినో 20 మందినో బౌన్సర్లు పెట్టుకుంటారు వాళ్ళ సేఫ్టీకి, ఎందుకంటే అక్కడ క్రౌడ్ విపరీతంగా వచ్చి వాళ్ళ మీద కూడా పడేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫోన్ లేని, వాళ్ళ పర్సు లేని అవి కూడా కొట్టేసే సందర్భాలు ఉంటాయి. ఆ క్రౌడ్ కి మరి హీరో తన సేఫ్టీ కాపాడుకోవాల్సిన. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది అందరికి రెండు వైపులా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరగాలంటే సో మనం ఎలా వెళ్ళాలి ఒక ప్రణాళిక ప్రకారం. సో దాన్ని వీళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని, అలాగే అవార్డ్స్ గురించి కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, దానికి కూడా అందరికి ఆమోదయోగంగా ఒక పేరు కానివ్వండి, అవార్డును కానివ్వండి అన్ని మాట్లాడుకొని పెద్దలందరూ కూర్చొని ముందు ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవాలండి. ఇండస్ట్రీలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండకూడదు. ఇలా భరద్వాజ్ గారు అన్నారా, రేపు ఇంకొకళ్ళు కేఎస్ రామారావు గారు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు అంటారని కాదు, ఇప్పుడు వాళ్ళ పేరు వాడేమని ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళన్నారు వీళ్ళన్నారు కాదండి, ముందు ఇండస్ట్రీ అంతా కూర్చొని ఒక చాట కలిసికట్టుగా మాట్లాడుకొని వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నాక అప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీని ఏ రోజు దూరం చేసుకోవాలనుకోవాలి. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు. డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్ ఆల్వేస్. ఖచ్చితంగా వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు. వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు వాళ్ళు వింటారు. అలానే భవిష్యత్తులో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ బెనిఫిట్ షోలకు కానివ్వండి, ఈ టికెట్